యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదలైన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ డ్యూయర్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. ఆ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కబోతోంది. ఇక బడా సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలా రివ్యూల పేరుతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. తొలి షోలోనే సినిమా చూసేసి సినిమాలో ఏది ప్లస్ ఏది మైనస్ అంటూ విశ్లేషణాత్మకంగా రివ్యూలు ఇస్తున్నారు కొందరు. అయితే అందులో కొంతమంది జెన్యూన్ గా రివ్యూలు ఇస్తుంటే మరికొంతమంది మాత్రం కావాలనే కొన్ని సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని తనను కొంతమంది డబ్బులు ఇచ్చారని చెప్పి షాక్ ఇచ్చారు. పెద్ద సినిమాలు ఏది విడుదలైనా చాలా మంది తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ లో సినిమాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలపై రివ్యూలు భారీ ప్రభావం చూపకపోయినా ఎంతో కొంత ఎఫెక్ట్ మాత్రం చూపిస్తాయి. రివ్యూలు చదివి విని సినిమా వెళ్ళిన వారు చాలా మందే ఉన్నారు. కాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వచ్చిన దేవరా సినిమా బాక్సాఫీసుల దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావడం, పైగా దాదాపు 6 ఏళ్ల తర్వాత తారక్ సోలోగా వచ్చిన మూవీ అవడంతో దేవరా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు వసూళ్లను కూడా భారీగానే రాబట్టింది. అయితే ఈ మూవీకి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని కొంతమంది తనకు డబ్బులు ఇచ్చారని చెప్పుకొచ్చాడు యూట్యూబర్ పూలచొక్క నవీన్. ఇతని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సినిమా రివ్యూలు ఇస్తూ వాటికి 2 టమాటాలు 3 టమాటాలు అంటూ రేటింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఇతన్ని ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ దేవరా సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని కొంతమంది తనకు డబ్బులు ఇచ్చారని చెప్పారు. దేవరా సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని ఓ హీరో పిఆర్ఓ వచ్చి నాకు 10,000 ఇచ్చారన్నాడు. కానీ సినిమా ఎలా ఉంటే అలానే రివ్యూ ఇస్తానని, నచ్చితే నచ్చిందని, బాలేకపోతే బాలేదని చెప్తా. కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తే నా క్రెడిబిలిటీ పోతుందని ఆ ఆఫీసర్ ను ఒప్పుకోలేదని తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.